విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తులు వెలికి తీయటానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయి. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు లంకా చంద్రన్న శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం రంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు లంకా చంద్రన్న ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని, శాస్త్రీయ వైఖరిని పెంపొందించే సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల మేధో సంపదను పెంపొందించడానికి ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల కృషిని ఎంపీటీసీ సభ్యురాలు మట్టపర్తి సూర్యకుమారి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సహకార సంఘ కార్యదర్శి పాలాటి వీర నాగేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి పి మధుసూదన్ రావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ అంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే సార్ మెడికల్ ఎమర్జెన్సీలో ఎవరైనా ఉన్నప్పుడు ఈ బట్టలు ప్రెస్ చేసినట్లయితే మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నారని రైల్వే డాక్టర్స్ మెసేజ్ పెడతారు సార్. ఫోన్లో కూడా చూపిస్తారు. చెప్పరా బాయ్. అలాగే సార్ మెడికల్ ఎమర్జెన్సీలో ఎవరైనా ఉన్నప్పుడు ఈ బట్టలు ప్రెస్ చేసినట్లయితే మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నారని రైల్వే డాక్టర్స్ మెసేజ్ పెడతారు సార్. ఫోన్లో కూడా చూపిస్తారు. చెప్పరా బాయ్. రామారాణి ముందు రండి.